కంటిన్యూమిటర్ లేదా రెజ్యూమ్ కంటిన్యూమిటర్ లేదా రెజ్యూమ్ దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ రెజ్యూమ్కు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కవర్ లెటర్ రాస్తాం. కవర్ లెటర్ అనేది మనకు ఏ కంటెంట్ ఇష్టం కానీ లేదా ఏ రెజ్యూమ్ ఇష్టం కానీ అన్నిటి కామన్గా ఉంటుంది. ఒక స్టెప్ మారుతుంది. ఏ స్టెప్ అంటే ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్స్ గివెన్ ఇన్ ద లెటర్ పర్టికల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇదంతా యాక్టివ్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ పోస్ట్ మీద అప్లై చేసుకుంటామో అదొకటి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నెక్స్ట్ స్టోరీ ఇన్ఛార్జ్, నెక్స్ట్ ఇంగ్లీష్ టీచర్. సో పోస్ట్ ఒకటి మాట్లాడుతున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, స్టోరీ ఇన్ఛార్జ్ కానీ, ఇంగ్లీష్ టీచర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, జాకీ ఆడిటర్ కానీ ఆడిషన్స్లో, లేకపోతే సివిల్ ఇంజనీర్ కానీ, లేదా ప్రోగ్రామర్ పోస్ట్ కానీ, లేదా జాకీ పోస్ట్ కానీ, రేడియో జాకీ ఆడిటర్, లేదా మనకు వెబ్ డిజైనర్ లేదా ఇంటీరియర్ డిజైనర్, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ విధంగా ఈ కవరింగ్ లెటర్లో ఆ ఒక్క స్టెప్ మాత్రం మాట్లాడాలి. మిగతాదంతా యాజ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకున్నాం. ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ గివెన్ ఇన్ ద డెక్కన్ క్రానికల్ డేటెడ్ 15 March 2023 ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. I wish to apply for the post. I have enclosed my CV. I shall be happy to present myself for an interview if my name is shortlisted. So ఇందులో ఏం రాస్తాం కవర్ లెటర్ అంటే ఫస్ట్ నేను మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసిన ఆ అడ్వర్టైజ్మెంట్లో ఈ డేట్ కార్డ్ ఇచ్చాను కదా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం అనుకుని నాకు ఆ పోస్ట్ అప్లై చేసుకోవాలన్న ఆసక్తి ఉంది. దానికి సంబంధించినటువంటి నా డీటెయిల్స్ CV రూపంలో నేను సబ్మిట్ చేస్తాను. ఒకవేళ నా పేరు మీరు ఇంటర్వ్యూలో కనుక తీసినట్లయితే అందులో తీసుకొని నా పేరు అయితే మీరు CV అప్లై చేసుకొని మీకు నాకు కావాల్సిన కొంచెం డీటెయిల్స్ అని ఇస్తాను. తీసుకొని ఫస్ట్ షార్ట్ అంతా కవర్ చేయడంలో అయితే కట్ల మీద కానీ రెజ్యూమ్ కానీ రాసినప్పుడు ఫస్ట్ కవర్ లెటర్ రాయాలి. ఫస్ట్ కవర్ లెటర్ రాయాలి. తర్వాత మనం రెజ్యూమ్ కానీ కట్ల మీద కానీ రాయాల్సింది. ఎలా ఉంటుంది కవర్ లెటర్ అంటే సేమ్ ఫస్ట్ మనము మన ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, తర్వాత టూ అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ డేట్ టూ అడ్రస్ ఉంటుంది. అయిపోయిన తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ యువర్స్ ఒబీడియంట్లీ లేదా ఫెయిత్ఫుల్లీ మనం ఏ పేరు అయితే ఆ పేరు తీసుకుంటాం. ఓకే, అయితే కవర్ లెటర్లో ఏ పేరు అయితే రాస్తామో అదే పేరు మళ్ళీ మనకు కట్ల మీటర్ కూడా ఉండాల్సింది. నెక్స్ట్ ఇక కట్ల మీటర్ స్టార్ట్ చేస్తాం. కట్ల మీటర్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నామో దాని నుంచి దాంట్లో నీకు ఎంత సత్తా ఉంది, నువ్వేం చేయగలవు అనే విషయాన్ని ఒక వర్డ్లో చెప్తాను. టు గెట్ అన్ ఆపర్చునిటీ దట్ అలౌస్ మీ టు షోకేస్ మై స్కిల్ అండ్ కంట్రిబ్యూట్ టు ద కంపెనీస్ గ్రోత్. నాకు ఒక అవకాశం వస్తే చాలు నేను ఏం చేస్తా ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది నా యొక్క లక్ష్యం. నా లక్ష్యం ఈ పోస్ట్ మీద అప్లై చేసుకోవడం యొక్క లక్ష్యం ఏంటంటే ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను మనం పర్సనల్ ప్రొఫైల్. పర్సనల్ ప్రొఫైల్లో ఏం చేస్తాం మనం మన యొక్క పేరు, నెక్స్ట్ ఫాదర్ పేరు రాసేటప్పుడు ఫాదర్ అపాస్ట్రఫీ ఎస్ తర్వాత ఫాదర్ పేరు రాస్తాము. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్, nationality,
దీని తర్వాత అడ్రస్, తర్వాత అడ్రస్ తర్వాత కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్. కాంటాక్ట్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి. సో చూడండి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాసినాం. ఆబ్జెక్టివ్లో ఏం చేస్తున్నాం అంటే మనం ఏ పోస్ట్ కోసం అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ ఎందుకు అప్లై చేసుకుంటామో ఒక ఆ పోస్ట్ కోసం ఏం చేస్తామని చెప్పేసి ఆబ్జెక్టివ్లో రాస్తాం. ఇలా పర్సనల్ ప్రొఫైల్ ఒక గీత పట్టండి. ఇంకోటి మనం కరికులం చేసేటప్పుడు రాసేటప్పుడు రెజ్యూమ్ రాసేటప్పుడు ఎట్లా ఉండాలంటే డీటెయిల్స్ అన్ని కూడా మనం పేజ్ తీసుకున్నప్పుడు ఇది మార్జిన్ అనుకున్నట్లయితే ఓకే మార్జిన్ పేపర్ అంటే ఇన్ మిడ్ ఆఫ్ ద పాయింట్. సో పేపర్ని మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. పేపర్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మధ్యలో. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక మార్జిన్ అనేది ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ ఇస్తాం. సో ఈ మార్జిన్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ ఏమైతే ఇటు సైడ్ రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ వస్తాం. సో ఇట్లా ఎస్. ఇప్పుడు చూద్దాం నేమ్. ఇంతకు చెప్పినట్టుగా మనకు మార్జిన్ పేపర్ స్టార్టింగ్. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఫస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇట్లా అన్ని ఒక సీక్వెన్స్ వస్తూ ఉంటాయి. రైట్ సైడ్కి వస్తాయి. నేమ్ మన పేరు ఏదైతే ఉంటుందో అదే పేరు కావాలైతే మనము కవరేజ్ లెటర్లో ఏ పేరు అయితే రాసినామో అదే పేరుని మనం ఏం చేయాల్సి ఉంటుంది. ఈ కరికులం డీటెయిల్లో ఉన్నటువంటి పర్సనల్ ప్రొఫైల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కవరేజ్ లెటర్లో మనం ఒక పేరు రాసుకున్నాం అనుకోండి, కండిషన్ అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం రాయాలో కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే ఫాదర్స్ నేమ్ ఏదో ఒకటి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ రాసేటప్పుడు అది జాగ్రత్త ఏంటంటే మనం ఏదైనా పోస్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా ముఖ్యం. మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మనకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఏజ్ అనేది ఎక్కువ ఉండాల్సిందే. అట్లీస్ట్ మన ఏజ్ మినిమం 26 నుంచి 30 ఇయర్స్ ఉంటే బాగుంటుంది. ఏజ్ అనేది 26 నుంచి 30. ఎందుకంటే మనకు దాదాపు 15 లేదా 16 ఇయర్స్కి 10th క్లాస్ అయిపోయింది అంటున్నాం. 15 నుంచి 16, 15 ఇయర్స్కి మనం 10th క్లాస్ అయిపోయింది లేదా 16 ఇయర్స్కి 10th క్లాస్ అయిపోయిందంటే 16 నుంచి 18 వరకు ఇంటర్, 18 నుండి 21 వరకు డిగ్రీ, 21 నుంచి 23 వరకు పీజీ, 23 నుంచి 25 వరకు బిఎడ్. అంటే మనకు 25 ఇయర్స్ వచ్చేసరికి మనకు పూర్తిగా ఎడ్యుకేషన్ మొత్తం అయిపోతుంది. సో 25 అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏ జాబ్ అయితే అప్లై చేసుకుంటాం, టీచింగ్లో అప్లై చేసుకుంటామో మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఒక 30 ఇయర్స్ ఉంటే కరెక్ట్ సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ 26 పెట్టిన 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తక్కువ వాళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ శాలరీ ఉంటుంది. మనం అడగడానికి ఉంటుంది కాబట్టి మినిమం 30 ఇయర్స్ ఉండేటట్టు మనం డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏజ్. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఏజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ రాసినప్పుడు ఇయర్ ఒకటి పెంచాడు. మీ డేట్ మంత్ లాస్ట్ రాసి ఇయర్ ఒకటి పెంచాడు. నేషనాలిటీ. నేషనాలిటీ అంటే ఏం రాయాలంటే ఇండియన్ అంటే ఇండియన్. అడ్రస్ మనం ఏ అడ్రస్ ఏముందో అడ్రస్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 6-3-698 గాంధీనగర్ దామోదర్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, మన ఫోన్ నెంబర్ ఏదంటే అది రాస్తాం. ఈమెయిల్. ఈమెయిల్ రాసేటప్పుడు మన పేరు ఏదైతుందో మన పేరు మీద మనం ఈమెయిల్ అనేది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇట్లా రాసి మన పేరు మనం రాసుకొని దీన్ని @ ఆఫ్ జీమెయిల్ లేదా ఈమెయిల్ లేదా యాహూ మెయిల్ డాట్. సో ఇట్లా మనకు ఇదంతా కూడా పర్సనల్ ప్రొఫైల్. నెక్స్ట్ ఇంతవరకు ఇది పర్సనల్ ప్రొఫైల్ అండి.
క్లోజ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంతకుముందు మనం పర్సనల్ ప్రొఫైల్ లేదా పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇది చాలా ముఖ్యం అండి. మనము ఏ జాబ్ అయితే అప్లై చేసుకుంటామో జాబ్ అనుగుణంగా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీచర్ పోస్ట్ అప్లై చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు క్వాలిఫికేషన్ బిఎడ్ ఉండాలి, బిఎడ్తో పాటు డిగ్రీ ఉండాలి. మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేసుకుంటామో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి డిగ్రీ అనేది మనకి ఖచ్చితంగా ఉండాల్సింది. ఒకవేళ మనం ఒక లెక్చరర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాం, అప్పుడు మనకు పీజీ ఉండాలి, తర్వాత డిగ్రీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ అప్లై చేసుకున్నాం అంటే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. మీరు టీచర్ పోస్ట్ అప్లై చేసుకున్నారు ఇంగ్లీష్ టీచర్, సో డిగ్రీలో ఏం తీసుకున్నా కానీ బిఏడ్లో ఇంగ్లీష్ మెథడ్ అనేది ఉండాలి. బిఏడ్లో ఇంగ్లీష్ మెథడ్. ఒక మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ టీచర్, అప్పుడు బిఏడ్లో మీకు సెకండ్ ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్ ఉండాలి. డిగ్రీలో ఎంపీసీ అయి ఉండాలి, మ్యాథ్స్ సంబంధించిన కోర్స్. ఇంటర్లో కూడా మ్యాథ్స్ సంబంధించిన కోర్స్ అయి ఉండాలి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైనర్ పోస్ట్ అప్లై చేసుకున్నారు. సో డిజైనర్, వెబ్ డిజైనర్ అని ఉంటాయి. ఆ డిజైనర్ లేదా ఇంటీరియర్ డిజైనర్ దానికి సంబంధించినటువంటి కోర్స్ ఏదో ఆ కోర్స్ సంబంధించినటువంటి డిప్లొమా కోర్సెస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది డిప్లొమా కోర్సు, కంప్యూటర్ కోర్సు అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీరింగ్ పోస్ట్ అప్లై చేసుకున్నాం. ఇంజనీరింగ్ పోస్ట్ అప్లై చేసుకుంటే అప్పుడు దాని క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? ఇంజనీరింగ్ అంటే మనకు ఎంటెక్ ఉండాలి, బీటెక్ ఉండాలి, దీంతో పాటు పాలిటెక్నిక్ లేదా ఎంపీసీ ఇంజనీరింగ్ కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫార్మసిస్ట్ పోస్ట్ అప్లై చేసుకున్నాం. ఫార్మసిస్ట్ పోస్ట్ అంటే దానికి మనకు కావాల్సింది ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఇక మన ఇంటర్లో బైపీసీ ఆర్ ఎంపీసీ ఏ రౌండ్ కోర్స్. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనం ఏ జాబ్ అయితే అప్లై చేసుకుంటాం దాని తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ ఇన్ఛార్జ్ పోస్ట్ అప్లై చేసుకుంటాం, లేదా సేల్స్ బాయ్ పోస్ట్కు అప్లై చేసుకుంటాం, లేదా సేల్స్ గర్ల్ పోస్ట్కు అప్లై చేసుకుంటాం. సో ఇది కామన్. స్టోర్ ఇన్ఛార్జ్ కానీ సేల్స్ బాయ్ కానీ మామూలుగా మనం ఇంటర్ లేదా డిగ్రీ, మీరు ఏ డిగ్రీ చేసినా సరిపోతుంది, లేదా ఏ ఇంటర్ చేసినా సరిపోతుంది. కామన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఓకే, మనకు మెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఎక్స్పీరియన్సే చాలా ముఖ్యం. సో ఇట్లా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనకి ఏదైతే క్రైటీరియా ఇస్తుందో అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన క్రైటీరియాకు అనుగుణంగా మనం ఏం చేస్తాం, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది రాస్తాం. సో ఇప్పుడు మీకు ఒక లెక్చరర్ పోస్ట్ మనం అప్లై చేసుకున్నాం అనుకుంటున్నాం. లెక్చరర్ పోస్ట్ మనం అప్లై చేసుకుంటే అప్పుడు మనం క్రైటీరియా ఎట్లా రాయాలి అనే విషయాన్ని మీకు వివరిస్తాను. ఫస్ట్ కోర్స్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్. ఇయర్ ఆఫ్ పాస్ట్ లేదా స్టడీ. ఇయర్ ఆఫ్ పాస్ట్ లేదా స్టడీ.
ఈ మూడు పర్సంటేజ్ మీ ఇష్టం రాష్ట్రం కాదు రాయకుండా రాస్తే రాయండి మీ ఇష్టం. సో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఒక టేబుల్ చార్ట్ వేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెక్చరర్ పోస్ట్ అప్లై చేసుకున్నాం. లెక్చరర్ పోస్ట్ అప్లై చేసుకున్నామంటే మన క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్ తీసుకోవాలి. ఒకవేళ టీచర్ పోస్ట్ అప్లై చేసుకున్నాం అది కూడా. సో అన్ని మెన్షన్ చేస్తాను మీకు. ఫస్ట్ బిఎడ్, తర్వాత ఎంఏ ఇంగ్లీష్, తర్వాత డిగ్రీలో మీరు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్సు ఈఈపి, ఈహెచ్పి, బైపీసీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ ఇట్లా. ఇంటర్ మీరు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్సు హెచ్ఈసి, సిఈసి, మనకు ఎస్ఎస్సి. సో చూడండి, ఒక టీచర్ కావాల్సింది బిఎడ్, లెక్చరర్స్ కావాల్సింది ఎంఏ. సో వీరిద్దరికి కామన్ గా ఉండేది ఏంటంటే డిగ్రీ, ఇంటర్, 10th ఇవి కామన్ గా ఉంటాయి. అది మనకు ముఖ్యం. ఇక ఇన్స్టిట్యూషన్ మనం ఎక్కడైతే చదువుతామో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్, ఓయూ హైదరాబాద్, పీజీ ఇది కూడా ఓయూ హైదరాబాద్, డిగ్రీ నిజాం కాలేజ్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాము ఒక ఇంటర్ జీజేసి నారాయణపేట్, ఎస్ఎస్సి జీహెచ్ఎస్ నారాయణపేట్. సో ఇది ఇయర్ ఆఫ్ పాస్ మీకు చెప్పాను, మినిమం మనకు 30 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాను. సో ఇప్పుడు ఇది 2025 అంటే మనం మన ఎడ్యుకేషన్ దాదాపు 2000 ఇయర్ వరకు ఫినిష్ చేసుకొని ఉన్నాం అన్నప్పుడు 2018 to 2020, మళ్ళీ 2016 to 2018, ఇది 2015 to 2018 కరెక్టా? మళ్ళీ చేంజ్ అయ్యింది 18 to 25, 15 to 18, 18 to 20 రావాలి. 2018 to 2020 అంటే మళ్ళీ మనకు 2016 to 2018 ఇది కరెక్టే. నెక్స్ట్ 15 to 18 ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. 18 to 20 కదా. నెక్స్ట్ 2016 to 2018. నెక్స్ట్ ఇప్పుడు 2013 to 2013 to 2016. ఇది డిగ్రీ 3 years మనకి. ఇంటర్ 2011 to 2013, 10th ఎస్ఎస్సి 2010 to 2011. సో ఇది ఇట్లా మనం క్వాలిఫికేషన్ పర్సంటేజ్ మీ ఇష్టం, మీరు ఎంత అంటే 90, 91, 92, 93, 94 మీ ఇష్టం. పర్సంటేజ్ ఎంత చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రెండు పెడతారు. ఇప్పుడు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనే బట్టి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేదా టెక్నికల్ స్కిల్స్
లేదా టెక్నికల్ డీటెయిల్స్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా డీటెయిల్స్ అవ్వచ్చు, లేదా క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు. ఏంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేదా స్కిల్స్ అంటే ఎంఎస్ ఆఫీస్, డిటిపి, వెబ్ డిజైనింగ్, మల్టీమీడియా. ఎంఎస్ ఆఫీస్, డిటిపి, వెబ్ డిజైనింగ్, మల్టీమీడియా అంటే కంప్యూటర్ కోర్స్ అన్నమాట. కంప్యూటర్ లో నీకు ఏమేమి వస్తాయని చెప్పి చెప్పడమే మనకి టెక్నికల్ స్కిల్స్. నెక్స్ట్ దీని తర్వాత స్ట్రెంగ్స్. స్ట్రెంగ్స్ అంటే టీమ్ వర్క్, అందరితో కలిసి పనిచేయడం, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ మోటివేటింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో అందరినీ కలుపుకుంటూ పోవడం. నెక్స్ట్ దీంతో పాటు టాకటివ్ స్కిల్స్ ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్, ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకుంటాం. సెల్ఫ్ మోటివేటింగ్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మన పని మనమే చేసుకుంటాం, మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా మనం స్టడీస్లో రాస్తాం. నెక్స్ట్ హాబీస్. మనకు ఉన్నటువంటి హాబీస్ ఏమిటంటే అది రాయాల్సి ఉంటుంది. రీడింగ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్, రైటింగ్ పోయిటరీ, క్రికెట్ అండ్ లిసనింగ్ టు మ్యూజిక్. సో మనకు ఉన్నటువంటి హాబీస్, ఎస్పెషల్లీ హాబీస్ అనేది మనం ఏ జాబ్ అయితే అప్లై చేసుకుంటే దానికి అనుగుణంగా ఒక హాబీ అయితే ఉండాలి. ఇప్పుడు ఇంకా టీచర్ పోస్ట్ అప్లై చేసుకుంటే టీచర్ ఉండాల్సినటువంటి మొట్టమొదటి హాబీ ఏంటంటే రీడింగ్. కాబట్టి ఆ రీడింగ్ హాబీ అనేది తప్పనిసరి. ఇక లిసనింగ్ మ్యూజిక్ అనేది మన ఇష్టం, లాస్ట్ టైం కాదు బ్యాక్ టైం. నెక్స్ట్ క్రికెట్ అంటే ఒక ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని, ఆటలో కూడా బాగా ఉంది అని అర్థం అనమాట. కష్టం కాదు, చాలా చెప్పాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్. మీకు ఎన్ని భాషలు తెలుసు? మీకు జాబ్ ఇస్తాం, జాబ్ ఇస్తే మనం ఇక్కడ ఇంగ్లీష్ రావాలి. సో మనం లాంగ్వేజ్ వేస్తున్నాం అంటే ఏంటంటే ఏమేమి భాషలు తెలుసు. ఎప్పుడైనా కానీ మనం ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ఇంగ్లీష్ రాయాలి. మనం ఇంగ్లీష్ జాబే ఇంగ్లీష్ కోసం కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ రాయాలి. తర్వాత మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు. ఈ మూడు భాషలు మనకు వచ్చినట్లయితే ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా రాసుకుంటాం. సో ఇవి. దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్. మనం ఇప్పుడు లెక్చరర్ పోస్ట్ అప్లై చేసుకున్నాం. సో మనకు చదువు 2020లో అయిపోయింది. ఇప్పుడు 2025 అంటే 20 నుంచి 25 దాదాపు 4 to 5 years మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మనం రాయాల్సిన విధంగా 4 years ఎక్స్పీరియన్స్. 4 years ఎక్స్పీరియన్స్ at Government Junior College, Nanaipet as a JL in English. So JL in English ga Government Junior College lo 4 ఏళ్ల అనుభవం ఉంటుంది లేదా 10 ఏళ్ల అనుభవం ఉంటుంది. సో మనకైతే అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యం, వర్క్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ శాలరీ. ఎంత శాలరీ కావాలి? మనకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి మనం అడగకుండా యాజ్ ఇస్తారు. కాబట్టి సింపుల్గా మనం ఏం రాస్తామంటే నెగోషియబుల్ అన్నారు. నెగోషియబుల్. ఒకవేళ ఇది రాయాలని నచ్చలేదు అప్పుడు మీ ఇష్టం, మీరు 50,000 60,000 70,000 ఎంతో అంత మీరు శాలరీ మీరు రాయాల్సి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రెఫరెన్స్. ఏంటి రెఫరెన్స్ అంటే 5 నుంచి ఇప్పటిదాకా మనం స్టార్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్, హ్యాబిట్స్, లాంగ్వేజ్, నో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ రాశాం కదా. అసలు ఇవన్నీ కరెక్టా కాదా అని చెప్పడానికి మనం మన గురించి ఎంక్వైరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ మనకు వచ్చింది, ఆ జాబ్ వస్తే మనం ఆ జాబ్ సూటబుల్గా కాదా, అయితే మనం మంచోళ్ళమా కాదా, మన క్యారెక్టర్ ఎట్లుంటుందని తెలుసుకోవడానికి మనం ఒక రెఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రెఫరెన్స్లో ఏం చేస్తామంటే ఒక ఇద్దరు మనకు తెలిసినటువంటి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేరు, నెక్స్ట్ వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, ఆ 3 అక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒకవేళ మనం ఆ జాబ్ సెలెక్ట్ అయితే వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయితే ఈ విద్యార్థి లేదా ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి ఈ జాబ్ అప్లై చేసుకున్నాడు, మరి ఎసోటోడు ఎలాంటి ఆమె మంచిదైనా, మరి మంచి వర్క్ చేస్తారా, ఏమైనా మంచి బుద్ధులు ఉన్నాయా, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ కనుక్కోవడం కోసం అని చెప్పేసి రెఫరెన్స్ నెంబర్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో మీరు రెఫరెన్స్ రాసేటప్పుడు ఇద్దరు రెఫరెన్స్ రాయండి. ఫస్ట్ పేరు రాయండి, తర్వాత వారి యొక్క హోదా రాయండి, డిస్క్రిప్షన్, తర్వాత మొబైల్ నెంబర్ రాయండి. సెకండ్ వన్ కూడా అంతేస్తాం. ఇక ఇది అయిపోయిన తర్వాత ఆకలి ఘట్టం.
ఏంటి ఆర్డర్ ఘట్టం అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే డిక్లరేషన్. ఇప్పుడు పై నుంచి తర్వాత చెప్పినటువంటి విషయాలు కూడా నిజమే, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే మీరు తీసుకునేటువంటి చర్యలకు నేనే బాధ్యత అవుతాను. మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ నేనే దానికి బాధ్యత అవుతానని చెప్పేసి ఇక్కడ రాస్తాను. క్రమశిక్షణ చర్యలు అంటే ఏమని చెప్తానంటే I agree that the above details are and the information furnished by me is true my knowledge. If required, I will submit my original certificates. నాకు తెలిసినంత వరకు మీరు ఏవైతే కండిషన్స్ పెడతారో వాటన్నిటిని ఒప్పుకుంటూ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే, అందులో ఎలాంటి అబద్ధం లేదు, నాకు తెలిసినంత వరకు అన్ని కూడా కరెక్టే రాశాను. ఒకవేళ నీకు ఇంకేమైనా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇచ్చిన డీటెయిల్స్ అని రాస్తాను, అందులో ఎలాంటి అబద్ధం లేదు అని చెప్పడానికి కూడా డిక్లరేషన్ అంటారు. దీంతో కర్కలిమెంట్ అయిపోతుంది. అయితే ఇందులో కర్కలిమెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డేట్ రాస్తాం. ఏ రోజు అయితే మనం కర్కలిమెంట్ సబ్మిట్ చేస్తాం ఆ రోజు డేట్. అంటే మనకి ఎగ్జామ్ ఏ డేట్ రాస్తాం? 5th, 6th, 7th, 8th. 7th రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్. 8th రోజు ఉంటుంది మనం. సో 8th రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది కాబట్టి 8th డేట్ రాస్తాం. తర్వాత ప్లేస్ మనం ఎక్కడైతే కర్కలిమెంట్ ఇస్తామో అక్కడ నారాయణపేట, హైదరాబాద్ ఎక్కడ ఇస్తే అక్కడ రాస్తాం. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన బ్రాకెట్ పెట్టేసి మనం స్టార్టింగ్లో ఏ పేరు అయితే రాస్తామో ఆ పేరుని మనం క్యాపిటల్ లెటర్లో రాస్తాము. సో ఈ విధంగా మనం క్యాపిటల్ లెటర్లో రాసి బ్రాకెట్ క్లోజ్ చేసినాం అంటే దీంతో కర్కలిమెంట్ మొత్తం కూడా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.